ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయాన లేవగానే గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమాన్ని వింటున్న మీ అందరికీ ప్రభు నామములో నా యొక్క శుభములు తెలియచేస్తూ మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుని కృపలో మీరంతా బాగున్నారని, మీరంతా బాగుండాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నాతో ఎవరూ లేరు, నాతో ఎవ్వరూ మాట్లాడడం లేదు, నేను ఒంటరిని అనుకుంటూ ఉంటాం. అటువంటి నిర్జీవ సమయంలో దేవుని వాగ్దానం వినగానే ఎంతో జీవము, నిరీక్షణ, ఆదరణ కలుగుతుంది. ఎందుకంటే వాక్యమైన దేవుడే స్వయంగా మనతో మాట్లాడుతున్నారు ప్రతిరోజు. ఈ లోకంలో అందరూ మనల్ని నిర్జీవపరిచినా, అందరూ మనల్ని విడిచిపెట్టినా దేవుని మాట మనల్ని జీవింపచేస్తుంది, అది మనల్ని బ్రతికిస్తుంది. కాబట్టి ప్రతిరోజు వాగ్దానాన్ని తప్పక వినండి. దేవుని మాట తీసుకొని ప్రార్థనతో మీ దినమును ప్రారంభించండి. రోజంతా దేవుని సహాయం మీకు ఉంటుంది, దేవుని తోడ మీకు ఉంటుంది. మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆయన అనాథలుగా విడిచిపెట్టడు, ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయన మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. మీలో ఇంకా ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీరు నాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన వినపమును గురించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రార్థన మీ జీవితాలను, మీ పరిస్థితులన్నిటినీ కూడా మార్చివేయబోతుంది. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా, ఏదైనా చెప్పుకోలేని బాధలో ఉన్నా తప్పక చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మీ జీవితాల్లో ఆయన అద్భుత కార్యములు జరిగించబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 128వ అధ్యాయము 5వ వచనము. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఆమేన్. సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని దీవించాలని కోరుకుంటున్నారు. మనం బాధలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు, మనం కన్నీటితో ఉండడం ఆయనకి ఇష్టం లేదు, మనము లేమిలో, కొరతలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. మనము సమృద్ధిలో ఉండాలని, మన గిన్నె నిండి పొంగి పొర్లే విధంగా మనం ఆశీర్వదించబడాలని మనలను గురించి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నారు. అందుకే ఈరోజు మనతో మాట్లాడుతున్నారు, సియోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తానని. అవును, ఈ భూమి మీద ఎవ్వరూ చేయలేని గొప్ప సహాయమో సియోనులో నుండి, అంటే పరలోకము నుండి మనకు దేవుడు దయచేస్తాడు. ఈ లోకంలో మనం చూస్తే మన అర్హతను బట్టి ఈ లోకంలోని వస్తువులు మనకు దొరుకుతాయి. మన అర్హతను చూచి మనకు సహాయం చేస్తారు మనుషులు. మన స్థితిని చూచి మనల్ని ప్రేమిస్తారు. మన బ్యాక్గ్రౌండ్ని చూచి మన పక్షంగా నిలబడతారు. అయితే ఇవేమీ లేకపోయినా పరిశుద్ధంగా, నీతిగా జీవిస్తూ దేవుని కొరకు నమ్మకంగా ఎదురు చూచినట్లయితే ఈ లోకము ఇవ్వని, ఈ లోకంలో దొరకని ఆశ్చర్యకరమైన సహాయము డైరెక్ట్గా దేవుని దగ్గర నుండే నీకు వస్తుంది. కష్ట సమయంలో, వేదనకరమైన పరిస్థితుల్లో భూమి మీద మనుషుల ద్వారా, లేక గొప్పవారి ద్వారా, శక్తిమంతుల ద్వారా, ఎవ్వరి ద్వారా కూడా సహాయం దొరకనప్పుడు ఇక నా జీవితం చాలించడం మంచిది, ఈ లోకంలో ఇక నేను జీవించలేకపోతున్నాను, ఎందుకంటే ఈ లోకంలో జీవించడానికి నాకు ఏ సహాయం దొరకడం లేదు, ఎవరి సహాయం లేకుండా, ఎవరి తోడు లేకుండా నేను ఎలా జీవించాలని ఈరోజు ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు బాధపడుతున్నావేమో. అందుకే ప్రభువు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు, ఈ భూమి మీద నీకు ఎక్కడ సహాయం దొరకకపోతే భయపడొద్దు, బాధపడొద్దు. నీ క్షేమము కొరకు, నీ సంతోషము కొరకు పరలోకం పనిచేస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. నీ ఆనందం కోసం, నీ అవసరాల కోసం, నీ ఆరోగ్యం కోసం పరలోక సైన్య సమూహాలు పనిచేస్తూ ఉన్నాయి. సృష్టికర్త అయిన దేవాది దేవుడు నీ క్షేమం కొరకు ఆయన దూతలను నియమిస్తూ ఉన్నాడు. ఈ లోకంలోని ప్రభుత్వాలు నీకు సహాయం చేసినా చేయకపోయినా, కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు నీ కొరకు ఆలోచించినా ఆలోచించకపోయినా
నిన్ను కన్న తండ్రి నిన్ను గురించి ఎంతగానో ఆలోచిస్తూ నీ అభివృద్ధి కొరకు, నీ ఆశీర్వాదం కొరకు పరలోకము నుండి దూతల్ని ఏర్పాటు చేశాడు. దేవుని లేఖనాలు పరిశీలిస్తే ఆయన కొరకు కనిపెట్టుకున్న వారి కొరకు దేవుడు పనిచేసినట్లుగా, వారి పక్షంగా యుద్ధము చేసినట్లుగా మనం చూస్తున్నాం కదా. దావీదంటాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చునో, యెహోవా వల్లనే నాకు సహాయము దొరుకునని. దావీదుకు అర్థమైపోయింది, దావీదు తెలుసుకున్నాడు, సహాయం అనేది మనుషులకు ఎక్కడి నుండి వస్తుందనేది. ఈ భూమి మీద నీకు సహాయం దొరుకుతుందో లేదో నీవు ఆలోచించొద్దు. సియోనుల నుండి మాత్రం ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నీ జీవితంలో సర్వశక్తి కలిగిన కార్యములు నీకు చూపించాలని ఎంతగానో ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. సియోనుల నుండి నీకు దొరుకుతున్న సహాయము ఇక ఎక్కడి నుండి నీకు దొరకదు. ఈ లోకంలో నువ్వెక్కడికి వెళ్ళినా, ఎవరిని ఆశ్రయించినా, ఎవరి సహాయం కోరుకున్నా పరలోక సహాయం నీకు దొరకదు. ఆయన మన జీవితంలో చేసే కార్యములు కొన్ని కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. మనం చూడగలిగిన విషయాలు కొన్ని మాత్రమే మనము చూచి నమ్మగలుగుతున్నాం. అయితే మనకు తెలియని, మనకు అర్థం కాని, మనకు కనబడని అనేక కార్యములు దేవుడు ప్రతి సెకండు, ప్రతి నిమిషము, ప్రతిరోజు మన జీవితంలో చేస్తున్నారు. కాబట్టే పైనుండి సహాయం మనకు వస్తుంది. ఆయన దూతలు మనకు తోడుగా ఉన్నారు. కాబట్టే ఈరోజు మనం ఈ విధంగా ఉన్నాం, మన కుటుంబం ఈ విధంగా ఉంది, మన పరిస్థితులన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. మనం ఇంకా ముందుకు కొనసాగగలుగుతున్నాం. కొన్నిసార్లు మన రక్షణ కొరకు దేవుడు చేస్తున్న ప్రయత్నము, పరలోక పట్టణం చేస్తున్న ప్రయత్నము మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. పరలోకం నుండి ఆయన చేస్తున్న ప్రయత్నమును బట్టి మాత్రమే మనం ఇంకా బ్రతికి ఉన్నాం, మనం జీవిస్తూ ఉన్నాం. అనేకసార్లు అనుకుంటూ ఉంటాం, నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాను, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, నా ఆరోగ్యం కోసం, నా ఆనందం కోసం, నా బలము కోసం, నా కుటుంబం కోసం, నా ఈ స్థితి కొరకు నేను ఎంతగానో కష్టపడ్డానని. అయితే పరలోక పట్టణం నుండి సైన్య సమూహాలు ప్రతిదినము నిన్ను కాచి కాపాడి నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి నీవు బ్రతికి ఉన్నావు, నేను బ్రతికి ఉన్నాను. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే వారి జీవితంలో భయంకరమైన శ్రమ వచ్చింది, మరణం ఎదురైంది, అగ్నిగుండంలోనికి త్రోసివేయబడ్డారు. వారిని రక్షించడానికి ఈ లోకంలో ఎవ్వరూ లేరు, ఎవ్వరి సహాయం వారికి దొరకలేదు. అటువంటి నిస్సహాయ స్థితిలో ఈ లోకము నుండి సహాయము దొరకదు అనుకుని దేవుని వైపు చూచినప్పుడు ఆ భయంకరమైన అగ్నిగుండంలో దేవుడు తన దూతలను పంపించాడు. ఈ లోకంలో ఏ మనిషి కూడా చేయలేని సహాయమును దేవుని దూతల వారికి అందించాయి. అద్భుతకరంగా అగ్నిగుండంలో కూడా అగ్ని వాసనను అంటకుండా సజీవులుగా బయటకు వచ్చారు. అదే దానియేలు గ్రంథంలో దానియేలు కూడా భయంకరమైన మరణం ఎదురైంది. చంపడానికి సింహాల బోన్లోకి త్రోసివేశారు. అది కూడా ఎవ్వరు విడిపించలేని పరిస్థితి, ఎవ్వరూ సహాయం చేయలేని పరిస్థితి. ఇక ఏ మనిషి వల్ల కాదు, ఏ అధికారి వల్ల కాదు, నరమాత్రుని వల్ల ఎంత మాత్రము కాదు అనుకున్న పరిస్థితిలో దానియేలు భయపడుతూ సింహాల బోన్లోకి వెళ్ళలేదు, ధైర్యంగా వెళ్ళిపోయాడు, నా దేవుడు ఉన్నాడని. నిజంగా తను నమ్మిన దేవుడు దానియేలు కన్నా ముందే సింహాల బోన్లోకి వెళ్ళిపోయాడు. ఆకలితో ఉన్న సింహాలు దానియేలును ముట్టలేదు. చిన్న కుక్క పిల్లల్లా దానియేలు చుట్టూ తిరిగాయి. అవును, ఈ లోక సహాయమును ఆశించక, ఈ లోకంలో మనుషుల కొరకు ఎదురు చూడక, అధికారుల కొరకు ఎదురు చూడక, బంధువుల కొరకు ఎదురు చూడక, ఎవరైనా సహాయం చేస్తారేమో, ఎవరైనా నాకు తోడుగా ఉంటారేమో, ఎవరైనా నన్ను ఆశీర్వదిస్తారేమో, ఎవరైనా ఈ కార్యం జరిగిస్తారేమో అని ఏ మనిషి కొరకు ఎదురు చూడక దేవుని కొరకు ఎదురు చూచేవారికి పరలోకము నుండి వస్తుంది సహాయం. సియోనులో నుండి దేవుడు వారిని రక్షిస్తాడు. సియోనులో నుండి దేవుడు వారికి ఆరోగ్యమునిస్తాడు. సియోనులో నుండి దేవుడు వారికి ఏ సహాయము కావాలో ఆ సహాయాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీరెవరైనప్పటికీ కూడా మీకు ఈ లోకంలో సహాయం దొరకడం లేదా? ఎవరు నీకు సహాయకులుగా లేరా? ఎవరు నేను పట్టించుకోవడం లేదా? అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయావా? ఎందరినో ఆశ్రయించి అలసిపోయావా? విసుకుపోయావా? ఇక ఈ కార్యము జరగదు, నా జీవితం ఇక ఇంతే అని అనుకుంటున్నావా? నీ కొరకు ఈ వాగ్దానం పంపించాడు నీ ప్రియమైన తండ్రి. ఎవ్వరూ సహాయం చేయకపోయినా భయపడొద్దు, పరలోకం నుండి నేను నీకు సహాయం చేస్తానని. ఈ వాగ్దానం నమ్ముతున్నానని చెప్పండి. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం.
ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృప చేత ఈరోజు సజీవులంగా లేచి నిన్ను స్తుతించడానికి కృపనిచ్చారు. బ్రతికి ఉన్నామంటే నీ కృపే తండ్రి. నీ కృప కొరకు వందనాలు. ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నారు, సియోనులో ఉండి నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానని. నమ్మిన వారందరి జీవితాలు వాగ్దానం నెరవేర్చబడునుగా యేసునామములో. ఎంతమంది నిస్సహాయ స్థితిలో ఉన్నారో, ఎంతమంది లోటులో ఉన్నారో, లేమిలో ఉన్నారో, ఎక్కడికి వెళ్ళినా వారికి ఏ సహాయము దొరకక ఆశ్రయించిన వారందరూ మోసం చేసి వారిని అణచివేస్తున్న పరిస్థితులు ఎవరైతే కలిగి ఉన్నారో, ప్రతి ఒక్కరి జీవితంలో మీరు పైనుండి సహాయాన్ని పంపించండి అయ్యా. నీ దూతలను పంపించి ప్రతి కఠినమైన హృదయాన్ని మార్చండి. ఎవరైతే వారికి విరోధంగా లేస్తూ ఉన్నారో, వారి పనిపాట్లు ముందుకు సాగకుండా ఎవరైతే ఆటంకంగా నిలిచి ఉన్నారో, వారి హృదయాన్ని మార్చండి అయ్యా నీ దూతలను పంపించి. ఎంతోమంది నీ బిడ్డలనైనా పొలం విషయాల్లో, ఇంటి విషయాల్లో అధికారుల చుట్టూ తిరుగుతున్నారయ్యా. అన్యాయం చేసిన వారి చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి హృదయంలో నీ కార్యం జరిగించండి తండ్రి. నేను మోసం చేయకూడదు, నేను ఈ విధంగా అన్యాయం చేయకూడదనే గొప్ప మార్పును మీరు దయచేయండి. న్యాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతకరమైన న్యాయం జరిగించండి అయ్యా. అనేక పరిస్థితులను బట్టి కోర్టు కేసెస్ అనుభవిస్తున్నారు అన్యాయంగా. ప్రతి ఒక్కరిని విడిపించండి తండ్రి త్వరలోనే. ఏ లాయరు, ఏ జడ్జి వారికి న్యాయం చేయకపోయినా పైనుండి సహాయం వారికి దయచేస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. ఉద్యోగాలు మీరు తోడుగా ఉండండి తండ్రి. వ్యాపారాలు మీరు తోడుగా ఉండండి. చేతి పనులను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరినీ దీవించండి తండ్రి. వ్యవసాయాలను దీవించండి. పాడి పంటలను ఆశీర్వదించండి. చదువులను దీవించండి. జ్ఞానం దయచేయండి తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారందరికీ తోడుగా ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలందరికీ తోడుగా ఉండండి. గృహాలు కట్టుకుంటున్న వారికి మీరు తోడుగా ఉండండి. గృహాలు లేని వారికి చక్కటి గృహాలు దయచేయండి అయ్యా. ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలు అద్భుతాలు చేయండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలు అద్భుతాలు చేయండి. ఎవరైతే గర్భఫలం లేక నిరాశలో ఉన్నారో ప్రతి గర్భమును ముట్టండి పరిశుద్ధాత్ముడా. ఎంతమంది ప్రార్థిస్తున్నారో ప్రతి గర్భము యేసు నామములో తెరవబడునుగాక. తండ్రి నీకు వందనాలు. ఆర్థిక బంధకాలను విడిపించండి తండ్రి. పాపపు బంధకాలను విడిపించండి నాయన. అనారోగ్యంతో ఉన్న వారిని లేవనెత్తండి అయ్యా. ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలను చేతిలో పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ ఇచ్చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతిలో పెడుతున్నానయ్యా. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. ఇది మనం ప్రారంభిస్తుండగా మాత్రం మీ కుటుంబం అంతటికీ తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలములో నీ దూతలను తోడుగా ఉంచి, వారు చేసే ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించి, ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, పైనుండి సహాయం నీకు అనుగ్రహిస్తానని ప్రభు వాగ్దానం చేశారు. కాబట్టి లోకానుసారమైన సహాయం కొరకు నువ్వు ఎదురు చూడొద్దు. కేవలము దేవుని వైపు మాత్రమే చూడు. ఆయనని ఆశ్రయించు. ఆశ్చర్యకరంగా మీరు దేవుని సహాయాన్ని పొందుకోబోతున్నారు. ఈ వాగ్దానం నా కొరకే దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడారు అన్న వారందరూ ఆమెనని చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ ఆత్మీయులందరికీ వాక్యాన్ని షేర్ చేయండి. అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచర్యలో పాలుపంపులు పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.